నువ్వు అడ్డం జరిగే అంకుల్ వెనకకి జరుపు కొంచెం కొద్దిగా గిడ్బాగా చేయి ఇట్లా పట్టుకో అన్న పట్టుకో ఇట్లా పట్టుకో అన్న ఇక్కడ చూడు చూడండి. అన్నా మీరు కొంచెం లోపల జరగాలి, కొంచెం లోపలికి. వేములవాడ రూరల్ మండలం నుండి నూకల్మరి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలతో పాటు ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా వేసినటువంటి మిత్రులు రోమాల ప్రవీణ్ యువ నాయకుడు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన అనుచరులతోటి, అదేవిధంగా గ్రామానికి సంబంధించినటువంటి యాదవ్ సంఘ పెద్దలు వారి పక్షాన మిత్రులు పరశురామ్ గారు మాట్లాడడం జరిగింది. అమాలి సంఘం పక్షాన కూడా చేరినటువంటి సందర్భం వారి పక్షాన శంకర్ గారు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా రజక సంఘానికి సంబంధించినటువంటి పెద్దలు కూడా చేరడం, అదేవిధంగా పాట ద్వారా తిరుపతి కూడా ఉల్లాసాన్ని ఇచ్చే విధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో చేరినటువంటి యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి మహిళా తల్లుతో పాటు అందరూ కూడా రాజు కూడా చక్కగా మాట్లాడడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి అన్ని వర్గాల ప్రజలకు, అన్ని కులాల పెద్దలకు, మహిళా తల్లులకు, యువకులకు నేను స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు గ్రామానికి సంబంధించినటువంటి నాయకత్వం, గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉన్నటువంటి పరశురామ గాని, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉన్నటువంటి వగ్లాపురం శ్రీనివాస్ గారు గాని, పెద్దలు బొడ్డురాములు గారు, అదేవిధంగా గ్రామానికి సంబంధించినటువంటి నాయకత్వంతో పాటు మండల నాయకత్వం స్వామి గారు, వెంకటేష్ గారు, ఇంకా ఇతర గ్రామం నుంచి వచ్చినటువంటి మా సోషల్ మీడియా ప్రముఖులు చాలా మంది పేరు బీసీఎల్ అధ్యక్షులు మల్లేశం గారు కూడా ఉన్నారు. చాలా మంది పెద్దలు గ్రామ రాజు మీ పేర్లు చెప్పారు, అందరూ పాత మిత్రులందరూ ఉన్నట్టునే జయదీశ్వరం కండువాలని తీసుకోండి, అందరి పేర్లు చెప్పినట్టు కదా. అందరికీ ఇప్పటి వరకు నూకల్మర్రి గ్రామంలో కాంగ్రెస్ పార్టీని పటిష్టతకు పనిచేస్తూ నా గెలుపు కోసం కృషి తెలిపినటువంటి టీంకు ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు, అభినందనలు అందజేస్తూ నేడు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వారందరినీ కూడా సాదరంగా స్వాగతం కూడా ఈ సందర్భంగా చెప్తూ వారందరికీ కూడా 3 రంగుల కండువాను, చేతి గుర్తు కండువాను కప్పడం జరిగింది. నేటి నుంచి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా చేరారు. మీరు ఇప్పటికే ప్రజాసేవలో మీ గ్రామంలో ఉన్నటువంటి మంచి చెడులపై మాట్లాడుతూ ముందుకు పోతున్నటువంటి మీకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక వేదికగా ఉంది. ఈరోజు మనం ప్రభుత్వంలో ఉన్నాం. ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించడంలో మీరు ఇంకా ముందుండి న్యాయం చేసే విధంగా ప్రతి ఒక్క అర్హులైనటువంటి కుటుంబాలకు ఈరోజు సంక్షేమం అందే విధంగా మీరు పనిచేస్తూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మీ గ్రామంలో పాటు మండలంలో, నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు కృషి చేస్తూ మీకున్నటువంటి చుట్టాల మార్గం, మీకున్నటువంటి స్నేహిత వర్గంలో కూడా చెబుతూ రేవంత్ రెడ్డి గారు సర్కార్ చేస్తున్న కార్యక్రమాలు, శ్రీ సోనియా గాంధీ గారి నాయకత్వం చేస్తున్నటువంటి శ్రీ మల్లికార్జున ఖార్గే ఏఎస్ అధ్యక్షుడు గారు చేస్తున్న కార్యక్రమాలని ప్రజల దగ్గర తీసుకుని వెళ్లి రాబో లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించిన ధ్యేయంగా పనిచేయాలని చెప్పిన సందర్భంగా మీ అందరికీ కూడా పిలుపునిస్తూ నేను అనేక సందర్భాలు కూడా చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలోకి చేరండి అని చెప్పి ఆహ్వానం కూడా అనేక సందర్భాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రజాపాలన అందించే పార్టీ ఏదని దేశంలో ఉందంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, రైతు వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడే పార్టీ ఏదైనా దేశంలో ఉందా అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మతాల పేరిట, ప్రాంతాల పేరిట, ప్రాంత భాష ప్రయుక్త రాష్ట్రాలుగా విడదీయాలని చెప్పి చూస్తుంది భారతీయ జనతా పార్టీ. నీతో కాదు మీ అందరం కూడా ఈ భారతదేశ ప్రజలు కలుపుతూనే ఉంటాం ప్రేమతో అని చెప్పి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4000 కిలోమీటర్ పాదయాత్ర చేసి మీరందరూ గమనించారు. రెండో పాదయాత్ర మణిపూర్ నుంచి ముంబైకి 6000 కిలోమీటర్లు కడిపితే 10,000 కిలోమీటర్ల పాదయాత్ర వేసి దేశాన్ని ఏకంగా ఉంచడంతో పాటు దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను బయట ప్రపంచానికి చాటి చెప్పి రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ పేదలకు ఉపయోగపడే పథకాలు వస్తామని చెప్పి ఇప్పటికే వారు ఇచ్చినటువంటి హామీలు కూడా పాంచ్ న్యాయ్ అనేటువంటి పేరిట కూడా మనం తుక్కు కూడా మహాసభలో విడుదల చేసినటువంటిది. రాష్ట్రంలో 6 గ్యారెంటీ అమలు చేసినాం. ఈరోజు 6 గ్యారెంటీలు హామీ ఇచ్చినాం, అమలు చేస్తా ఉన్నాం. ఆడవాళ్లకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అన్నాం, 10 లక్షల ఆరోగ్యశ్రీ, 200 యూనిట్లు కాల్చుకున్న ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం, 500కే సిలిండర్ ఇస్తున్నాం, 3,500 ఇళ్లు ప్రతి నియోజకవర్గానికి పేదలకు వచ్చినాయి. ఆనాడు ఇందిరమ్మ ఇళ్లునే గ్రామాల్లో తప్ప